మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, కృపా కనికరము కలిగిన మా యేసయ్య, సర్వాధికారము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు ప్రభువా. మీరు ఈరోజు మీ బిడ్డలకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. అవును ప్రభువా, మీరు మాకు ఉత్తమమైన దానిని అనుగ్రహించే తండ్రివి అయ్యా. మేము ఈ లోక సంబంధమైన దానిని అడుగుచున్నాం ప్రభువా, కానీ మా జీవితాలకు ఏది అవసరమో, మా కుటుంబాలకు ఏది మాకు మేలైనదో, ఏది మాకు మంచిదో అది మాకు అనుగ్రహించే తండ్రివి. ఈరోజు ఈ ప్రార్థనలు, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా మీ బిడ్డలకు తగిన ఫలమును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. వారు విశ్వాసముతో మీ సన్నిధిలో అడుగుచున్నారు ప్రభువా. మేలైన దానిని వారికి అనుగ్రహించండి అయ్యా. అనారోగ్య సమస్యలతో ఎంతోమంది భయపడుతూ కృంగిపోతున్నారు ప్రభువా. ఇప్పుడే వారికి పూర్ణ స్వస్థతనిమ్మని అడుగుచున్నాము తండ్రి. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు. ఇప్పుడే వారు ఆ ఆర్థిక సమస్యల నుండి బయటపడేలా చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అయ్యా, కుటుంబంలో సమస్యలు, గృహాలు కట్టుకుంటూ మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితులు, కోర్టు సమస్యలు, గర్భఫలము లేక ఎంతోమంది చేత అవమానింపబడుతున్న పరిస్థితులు, ఇలా కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారయ్యా. వారిని అందరినీ దర్శించమని అడుగుచున్నాం తండ్రి. మేలైన దానిని అనుగ్రహించే దేవుడవు మీరు తండ్రి. మమ్ములందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడుచున్నందులకు మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి మీ వరములతో నింపమని మీ పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.